శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి మధ్యాహ్నం 1:16 వరకు, అనంతరం అష్టమి. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు, అనంతరం హస్తా నక్షత్రం. వర్యాన్ యోగం రాత్రి 8:09 వరకు, అనంతరం పరీక్ష యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:16 వరకు, తదుపరి భద్రకరణం. నేటి అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. వర్జం రాత్రి 10:11 నుండి 11:55 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు సప్తమి బుధవారం, ఉత్తరా నక్షత్రం. బుధవారం నాడు గణపతి ఆరాధన చాలా విశేషం. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో బుధవారం నాడు విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, శ్రీమన్నారాయణమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయటం చాలా విశేషమని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. దానితో పాటు ఈనాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం, హరిహరుల సమ్యక్ స్వరూపమైనటువంటి హరిహరపుత్రుడు ధర్మశాస్త్ర వారి జన్మ నక్షత్రం ఈరోజు. ఆ హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి స్తోత్రపారాయణ, అయ్యప్ప స్వామి దర్శనం, అయ్యప్ప నామాన్ని ఈనాడు విశేషంగా స్మరించినట్లయితే సమస్త ఈప్సితాలు సిద్ధించడంతో పాటు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రేతుభ్యం నమో నమః అని భస్మాసురుడు అనేటటువంటి రాక్షసుని బాధ పరమేశ్వరుడికి తొలగించడానికి శ్రీమన్నారాయణమూర్తి ధరించినటువంటి అవతారం మోహిని అవతారం. ఆ మోహిని అవతార పరిసమాప్తి స్థితిలో హరిహరుల సమ్యక్ స్వరూపంగా ఆవిర్భవించినటువంటి వాడే హరిహరపుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి. ఆయన్ని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు. మూర్తీభవించినటువంటి ధర్మానికి స్వరూపం ఆ పరమాత్మని. బ్రహ్మచారిగా ఆయన ఉండి గురునాథుడిగా కూడా పూజలు అందుకుంటున్నాడు. భగవతాది గ్రంథాలలో హరిహరపుత్రుడిగా గురునాథుడిగా చెప్పబడినటువంటి ఆ స్వామే ఈ అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వారందరికీ సమస్త ఈప్సితాలు సిద్ధించడంతో పాటు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధి కూడా కలుగుతుందని కొన్ని ముఖ్య గ్రంథాలలో చెప్పబడుతుంది. అయ్యప్ప స్వామి నామాన్ని స్మరించడంలో అయ్యప్ప శరణఘోష అని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు. అటువంటి 108 నామాలతో కూడినటువంటి ఆ శరణఘోష ఎవరైతే చేస్తారో వారందరికీ సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢమాసంలో బుధవారం నాడు, ఎందుకంటే బుధవారమే అయ్యప్ప ఆరాధనకి విశేషమైనదైతే ఆయన జన్మ నక్షత్రం కూడా ఈరోజు కలిసి రావడం విశేషం కనుక ఈ బుధవారం ఉత్తరా నక్షత్రం నాడు అయ్యప్ప అర్చన, ఆరాధన, స్తోత్రపారాయణ యథాశక్తిగా చేసి హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వామి నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా విజయావహంగా నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ సంఖ్యని నేటికి అదృష్ట సంఖ్యగా కలిగి ఉంటారో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ సప్తమి బుధవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కన్యలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ నాన్సివేత ధోరణిని చూపిస్తూ ఉంటారు. ఆ కారణంగా కుటుంబంలో ఉండే సభ్యులకి కొద్దిగా విసుగు అని అనిపించే అవకాశం ఉండొచ్చు.
ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ కారణంగా కూడా పనుల్లో ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. వ్యాపారపరమైనటువంటి తాత్కాలికమైన ఇబ్బందులు కలిగే అవకాశం మాత్రం ఉండొచ్చు. వాహనాలకి యంత్రాలకి మధ్యమైనటువంటి మరమ్మతులు చేయించుకున్నట్లయితే పని జరిగే అవకాశం ఉంటుంది. విశేషమైనటువంటి మరమ్మతులు చేయించే అవసరాలు మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే తప్పక ఉత్సాహ లాభమే కాకుండా వ్యాపారంలో ఎదుగుదల, ఆర్థికమైనటువంటి లాభంతో ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చేసినటువంటి తప్పునే చేస్తున్నారేమో ఓసారి గమనించుకుని చేయడం చాలా చాలా మంచిది. ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి వేగంతో కాకుండా నిదానమైనటువంటి ఆలోచనతో మాట్లాడడం అత్యవసరం. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా పరమ ఆనందంగా ఈ రోజును గడపగలుగుతారు ఈ రాశివారు. రుణానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉండవు. తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఉండవు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మొగమాటం అనేటువంటిది ఏమాత్రము లేకుండా వ్యవహరిస్తారు. అయితే మాట్లాడే మాట మాత్రం మెత్తగా ఉండడం ఎంతైనా అవసరం. శుభవార్తను ఒకటి వినేటటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభించే అవకాశం కూడా ఉండొచ్చు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహాగణాధిపతిని ఆరాధించి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే క్రమక్రమంగా మెట్టు ఎక్కుతూ ఆర్థిక స్థితిని పెంచుకోగలుగుతారు. పై అధికారులతో సంపూర్ణమైనటువంటి ఆనుకూల్య ధోరణితోనే ఉంటారు. కొత్త బాధ్యతల్ని పై అధికారులు వీరి మీద పెట్టినప్పటికీ కూడా ఏదైనా పొరపాటు కానీ జరిగినట్లయితే దాని గురించిన బాధ్యతని, ఆ తప్పుకి సంబంధించిన సంపూర్ణమైనటువంటి బాధ్యతని క్రింది అధికారులైన వీరి మీద పెట్టే అవకాశం ఏమాత్రం లేకపోవడంతో మరింత ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. వేతనంలో అయితే ఆధిక్యం ఉండదు, కానీ హోదాలో తప్పక ఆధిక్యం కనిపించే అవకాశం బలంగా గోచరిస్తుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని అనుకూలమైనటువంటి దృక్పథంలోనే ఉండే అవకాశం గోచరిస్తుంది. అయితే యంత్రాలకి సంబంధించినటువంటి, వాహనాలకు సంబంధించినటువంటి మరమ్మతులు తప్పనిసరి అయ్యేటువంటి అవకాశం వచ్చే కారణంగా ఆర్థికంగా కొద్ది కుంగుబాటుకి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో అర్చించినట్లయితే తప్పక మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోతుంది. సమస్యలు తొలగి ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిదానంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరికి సహాయం చేసేటటువంటి దృష్టి, దృక్పథం పెద్దగా ఉండకపోవచ్చు. తమ మానాన తాము వెళ్ళిపోతూ ఉండడమే తప్ప 10 మందిని కలుపుకునేటటువంటి ధోరణి ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి అసంతృప్తిని పడరు. సంతృప్తికరంగా జీవించేందుకు తగినటువంటి ప్రణాళికల్ని తమలో తామే ఊహించుకుంటూ ఉండేటువంటి కారణంగా ఏ నిర్ణయానికి రాలేకపోతారు. కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా ఐకమత్య భావన మరింతగా పెంపొందుతూ ఉంటుంది. అయితే బంధువులతోనూ ఆప్తులతోనూ కలిసి ఉండేటటువంటి తనం పెద్దగా అనిపించకపోవచ్చు ఈ రోజున ఈ రాశి వారికి. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ప్రతిబంధాత్మకమైనటువంటి ఆలోచనలు ఉండవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిలో చక్కనటువంటి పేరు, ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారంలో మంచి ఆదాయాన్ని పుంజుకోగలుగుతారు. ఇతరులతో ఏ విధమైన విరోధాలు లేకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తారు. ఆవేశం వచ్చినప్పుడు అణుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, కానీ అది తాత్కాలికంగా అసాధ్యం అవుతుంది, సాధ్యపడకపోవచ్చు.
ఎవరైనా పాడి పరిశ్రమ కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరి జాగ్రత్తల్ని పశువుల విషయంలో తీసుకోక తప్పదు. ఇంటికి సంబంధించినటువంటి సుందరీకరణ పనులు చేస్తూ ఉండేటటువంటి కారణంగా విశేషంగా సొమ్ముని దానికోసం ఖర్చు పెట్టే అవకాశం అయితే గోచరిస్తుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం అంటే వ్యావసాయికమైనటువంటి భూముల ద్వారా ఆదాయం వస్తుందని అనుకుంటారు, కానీ వచ్చే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఈ రాశి వారికి ఈ రోజు ఉండే అవకాశం లేనేలేదు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కేవలం పేరు ప్రతిష్ట కోసమే సమయాన్ని ఖర్చు చేస్తూ కనిపిస్తారు. కుటుంబంలో ఐకమత్య వాతావరణం పెద్దగా ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా శుభవార్త ఒకటి వినేటటువంటి కారణంగా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. పై స్థాయి వారితో పరిచయాల్ని బాగా పెంపొందించుకోవడం కోసమని ఎక్కువ సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. తప్పక పెద్దదైనటువంటి ఒక బహుమతో లేక ఏదైనా అవార్డో వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటూనే ఉంటుంది ఈ రాశి వారికి. అయితే దాంతోపాటు అంతటి అప్రతిష్ట కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించాలి, ముఖ్యంగా ప్రయాణ కాలంలో. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమ్మలపాకులతో అర్చించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా పెట్టుబడికి వ్యాపారం కోసం ఆర్థికమైనటువంటి సిద్ధి ఏర్పడే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహానికి సంబంధించినటువంటి కట్టడం కానీ గృహానికి సంబంధించి కొనడం కానీ ఆ విషయాల్లో ముందడుగు రోజు రోజుకు ఎక్కువగా పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతో వాద వివాద ధోరణి ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఇతరుల సూచనలని సలహాలని తీసుకుంటారే తప్ప వినేటటువంటి అవకాశం ఏమాత్రం ఉండదు. ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఏవి చేసినప్పటికీ కూడా వాటి విషయంలో స్పష్టమైనటువంటి ఆధారాల్ని చూపించవలసిన అవసరం రావచ్చు కాబట్టి ప్రతి ఆర్థికమైన లావాదేవీకి సంబంధించిన విషయాలు నమోదు చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారి విద్యా అభ్యాస పాఠవం మధ్యమ స్థితిలోనే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా తులారాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే తప్పక కుటుంబంలో వివాహాది శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మధ్యమైనటువంటి సంతృప్తితో ఉంటారు. సంపూర్ణమైనటువంటి ఆదాయ అనుభవం వీరికి ఉండకపోవచ్చు. కుటుంబంలో ఏకవాక్యత అయితే ఉంటుంది, కానీ ప్రతి విషయంలోనూ కూడా సంప్రదాయబద్ధమైనటువంటి నాంచివేత ధోరణి ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆ కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అసంతృప్తి గోచరించే అవకాశం ఉంది. ప్రయాణానికి వెళ్ళాల్సి వచ్చినా లేక గుడికి వెళ్ళాల్సి వచ్చినా ప్రతిదీ కూడా ముహూర్తాలు తిథులు చూసుకుంటూ ఉండేటువంటి కారణంగా కొద్ది తాత్కాలికమైన అసంతృప్తి కుటుంబంలో గోచరించే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో పెద్ద ఎదుగుదల ఉండేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. అయితే వ్యాపారంలో నష్టం మాత్రం రాదు, కానీ అనుకున్నంతటి లాభం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని మల్లెపూలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. ప్రతిదీ తామే చేయగలిగినటువంటి ధోరణి బాగా గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయాల్లో విశేషమైనటువంటి ప్రతిభని చూపిస్తూ ఉంటారు. వారిని చదివించడం విషయంలో గొప్పదైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. విశేషమైనటువంటి కృషిని కూడా పాటింపజేసి చేస్తూ ఉంటారు.
వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం విశేషమైన కృషి చేస్తారు, కానీ ఫలించే అవకాశం తక్కువ. తండ్రితో అనుబంధం మరింతగా ఉండేటువంటి కారణంగా వారి యాజమాన్యమే హెచ్చుగా వీరి మీద సాగే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రము లేకపోవచ్చు. ఈ రోజుకి బుధవారం సందర్భంగా ధనురాశి వారు సూర్య భగవానుడిని కుంకుమ అక్షతలతో ఆరాధించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా సిద్ధించే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వ్యాపారం విశేషంగా పెరుగుతూ ఉంటుంది. మాట చాతుర్యంతో, వాక్ చమత్కారాలతోటి మొత్తానికి వినియోగదారుని ఆకట్టుకోగలుగుతారు. వృత్తి విషయంలోనూ వ్యాపార విషయంలోనూ కూడా ముందంజలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో మాత్రం తాత్కాలికమైనటువంటి వ్యతిరేకతా భావం పైవారికి కలిగే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఆరోగ్యం దాదాపుగా ఒకరిద్దరికి అంత అనుకూలంగా లేకపోవచ్చు. తత్కారణంగా కుటుంబం మొత్తం అంతా కూడా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసమని మరో ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. యంత్రాలకి వాహనాలకి మరమ్మతుల రూపేణా మరింత ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి రుణాన్ని తీసుకోవడం అనే ఆలోచన ప్రస్తుతానికైతే సరికాదు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే తాత్కాలికంగా కలిగినటువంటి అహంకారం కారణంగా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉన్నప్పటికీ కూడా మధ్యలో కొద్దిగా వ్యతిరేక ధోరణి వస్తుండే కారణంగా కొద్దిగా అలజడి కలిగేటువంటి అవకాశం కుటుంబంలో రావచ్చు. అనుకున్నటువంటి మాట ప్రకారం ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా మధ్యలో నిర్ణయాన్ని మార్చుకునేటటువంటి ఆలోచనలు కలిగే కారణంగా కుటుంబం అస్తవ్యస్తంగా తాత్కాలికంగా ఒక్కొక్క రోజున ఉండే అవకాశం గోచరిస్తుంది. అభిప్రాయ భేదాలు అయితే రావు, కానీ అభిప్రాయ సమన్వయ ధోరణి మాత్రం అంతగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఆ విద్యా పరీక్షలు వాటి విజయాల విషయంలో మధ్యమ స్థాయిలోనే ఉంటారు తప్ప సంతృప్తికరమైనటువంటి ప్రథమ స్థాయిలో ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు మహాగణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల కార్యాలను విఘ్నాలు తిరిగిపోవడమే కాకుండా నూతన భూ లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే నిదానంగా ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, సాత్వికమైనటువంటి ధోరణి అవలంబిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల మీద విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఎవరొచ్చినా సహాయం కాదు అని అనడం వారికి ఇష్టం కూడా అనిపించదు. ఆర్థికమైనటువంటి ధోరణి మీద దృష్టి మాత్రమే కాకుండా అందరికీ కూడా సరైనటువంటి తీరులో ధర్మాన్ని చేయాలనే సత్ ఆలోచనతో మాత్రమే ఉంటారు. కుటుంబంలో ఉన్న అందరికీ కూడా దాదాపుగా ఆరోగ్యం చెడినటువంటి కారణంగా అందరూ మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. సోదరులతో అన్యోన్య బంధం బాగా ఏర్పడుతూ ఉంటుంది. ఏ విధమైన పొరపత్యాలు లేకుండా ఉండగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమాత్రము మానసికంగా శారీరకంగా ఉండే అవకాశం లేదు. అయితే తాత్కాలిక ఆరోగ్య భంగం కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. బుధవారం సందర్భంగా మీన రాశి వారి లక్ష్మీ గణపతిని ఆరాధించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణ అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణు గణపతుల అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
జీవితంలో త్వరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంటే ఎలాంటి సులభమైన ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలు అనుకూలించడానికి నవగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన రత్నాలను ఉంగరాల్లాగా ధరిస్తూ ఉంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి లోహాలతో చేసిన ఉంగరాలు ధరించడం ద్వారా జీవితంలో త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే బంగారము, రాగి ఈ రెండు లోహాల మిశ్రమంతో ఒక ఉంగరాన్ని చేయించుకొని ఆ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేసినట్లయితే దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుందని, దీన్ని తంబక్ ఉంగరం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వీలైతే బంగారము, రాగి ఈ రెండింటినీ సమాన భాగాలుగా కలిపి తంబక్ ఉంగరం అనే పేరుతో ప్రత్యేకమైన ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేయండి. అలాగే త్రిలోహ ఉంగరాలు అని కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథాల్లో చెప్పారు. అంటే బంగారము, వెండి, రాగి ఈ మూడు లోహాలను సమాన స్థాయిలో కలిపి ఆ మూడు లోహాల మిశ్రమంతో ఉంగరాలు చేయించుకొని వాటిని ధారణ చేస్తే వాటిని త్రిలోహ ఉంగరాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిలోహ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు, ఎడమ చేతి ఉంగరం వేలుకు ఎప్పుడైనా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ధారణ చేస్తే మీకు జీవితంలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి. అందులోనూ త్రిలోహ ఉంగరం అనేది ఎప్పుడైనా గ్రహణం ఉన్న రోజు ధరిస్తే మాత్రం కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పాదరసము, టిన్ ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేయబడిన ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న సంతానపరమైన దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పాదరసము, టిన్ ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేయబడిన కడియం కానీ ఉంగరం కానీ ధారణ చేయటం ద్వారా జీవితంలో అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాగి కడియం ధరిస్తే కూడా చాలా మంచిది. రాగి ఉంగరం ధారణ చేస్తే చాలా మంచిది. రాగి ఉంగరం ధరించినా, రాగి కడియం ధరించినా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది, కోపం అధీనంలో ఉంటుంది, రక్త ప్రసరణకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, హృదయ స్పందనకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవచ్చు. చంచలమైన మనస్సును తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఇది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన లోహాలతో తయారు చేయబడిన ఉంగరాలు ధరించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పకుండా పాటించాలి. వాటిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కీలకమైన వ్యక్తులను కలుసుకోవాలన్నా, కీలకమైన వ్యక్తులతో చర్చలు చేయాలన్నా ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్యలో ఆ వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన చర్చలు చేయండి. ఈ సమయానికి ప్రత్యేకమైన సకారాత్మక శక్తి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:10 మధ్యలో వ్యక్తులతో కీలకమైన చర్చలు చేసినా, ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించినా అవన్నీ కూడా త్వరగా సఫలీకృతం చేసుకోవచ్చు. అలాగే దేవాలయాల్లో ఉన్నటువంటి పుష్కరిణుల్లో స్నానాన్ని ఆచరించేటప్పుడు మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 గంటల మధ్యలో కాకుండా వేరే సమయంలో స్నానం ఆచరించాలి. దానికి కారణం ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణులు, నదులు, బావులు ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలన్నింటిలో అంతర్భాగంలో ఋషులు ప్రత్యేకమైన ధ్యానాలు మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 గంటల మధ్యలో చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ధ్యానానికి అంతరాయం కలగకుండా ఉండాలంటే ఈ సూచన తప్పకుండా పాటించాలి. అందుకే ఎప్పుడూ కూడా మిట్ట మధ్యాహ్నం 1 నుంచి సాయంకాలం 4 గంటల మధ్యలో బావిలో నుంచి నీళ్లు తీసుకోకూడదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు బావిని తీసివేసి ఇల్లు నిర్మాణం చేయాలనుకుంటే ఉదక శాంతి అనే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. బావిని పూడ్చివేసేటప్పుడు చాలామంది కంకరతో కానీ రాళ్లతో కానీ బావిని పూడ్చి ఇల్లు కట్టుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఇసుకతో బావిని పూడ్చి ఆ తర్వాత ఉదక శాంతి చేయించుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. కాబట్టి జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే ఈ ముఖ్యమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే జ్యోతిష శాస్త్రంలో వారశూల అని చెప్పారు. ఒక్కొక్క వారం ఒక ప్రత్యేకమైనటువంటి దిక్కు వైపు ప్రయాణం చేయకూడదని కూడా చెప్పారు. దీన్ని వారశూల అనే పేరుతో పిలుస్తారు.
అయితే వారసుల పాటించటం వీలు కాని పక్షంలో ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించి బయటికి వెళ్ళటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజు బయటికి వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. సోమవారం బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళాలి. మంగళవారం బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. బుధవారం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెసరపప్పు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూట దగ్గరుంచుకొని బయటికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. గురువారం బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు తేనె నములుతూ బయటికి వెళ్ళాలి. శనివారం రోజు ఒక అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి విధానం పాటించి బయటికి వెళితే ఆ రోజు వారసుల ఉన్నప్పటికీ వారసుల ప్రభావం పనిచేయదు, ప్రయాణాలు విజయవంతమవుతాయి. కాబట్టి దైనందిన జీవితంలో ప్రత్యేకమైన లోహాల మిశ్రమంతో తయారు చేయబడిన ఉంగరాలు ధరించడం ద్వారా, వారసుల ఉన్నప్పటికీ ప్రత్యేకమైన పదార్థాలు స్వీకరించి బయటికి వెళ్ళటం ద్వారా, ప్రత్యేకమైన సమయంలో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం ద్వారా, దైనందిన జీవితంలో ఈ ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా త్వరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు, శుభము లాభము చేకూరతాయి. అలాగే దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకొని సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.